सपनों में बीते हुए सारे वो लम्हे जब कोई आया था नजरों पे छाया था दिल में समाया था कैसे मैं बताऊं तुम्हें कैसा उसे पाया था प्यार से चेहरे पे पकड़ी जो जुल्फे तो ऐसा लगता था जैसे कमर के पीछे एक ओज में धुला మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ట్రిప్ ప్లాన్ చేశా ఫ్యామిలీతో. సో ఈసారి వీళ్ళకి ఒక డివోషనల్ టచ్ చేద్దామని చెప్పి టోటల్ ఒక 5 టెంపుల్స్ 5 డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి మొత్తం అన్ని టెంపుల్స్ ఇవన్నీ కూడా చూపిద్దాం అనుకున్నా. ఇందులోపు మా ఊడు చూడండి ఎన్ని కోతి వేషాలు వేయాలి అన్నీ వేస్తున్నాడు. వీడు హోంవర్క్ మేడం ఇచ్చారు నేను ఎలాగైనా చెయ్యాలి అని చెప్పి ఈరోజంతా మేము ఈరోజు ఈ నైట్ ఎక్కాం ట్రైను. రేపు మధ్యాహ్నం వరకు హోంవర్క్ చేస్తూనే ఉంటాడు మధ్యలో వాడికి గుర్తొచ్చినప్పుడు అంతా కూడా. సో నేను కూడా దగ్గరుండి హోంవర్క్ వాడికి చేయించాను. బట్ ఆ తర్వాత మరి కుదరలేదు అనుకోండి వాడికి నాకు కూడా. సో వాడైతే పడుకున్నాడు ఇంకా. సో నేను మధ్యలో ఏసీ కూలింగ్ ఎక్కువైపోయి బయటకు వచ్చి అలా ఎండలో కాసేపు ఉన్నాను. ఇంతలోపు వీడు లేచాడు, బ్రష్ చేయించాను, వాటర్ తాగమన్నాను. ఆ వాటర్ కూడా వాడికి నచ్చినట్లు ఇష్టానుసారం తాగుతాడు, ఎవరి మీద పడేస్తుంటాడు. ఇంతవరకు టిఫిన్ ఏం రాలేదని చెప్పి సమోసా తిన్నాం. సో వచ్చేసాం, చెన్నై అయితే వచ్చేసాం. ఫస్ట్ ఫ్రెండ్స్ పికప్ చేసుకున్నారు అండ్ ఇంకో ఫ్రెండ్ని కలవడానికని వెళ్తున్నాము. తను ఇక్కడే చదివింది, ఇక్కడే మళ్ళీ జాబ్ చేస్తుంది. సో తనని కలవడానికని చెప్పి మేమందరం వచ్చాము. ఈ గ్యాప్లో టీ కాఫీ తీసుకుందామని చెప్పి లత నేను క్యాంటీన్ లోపలికి వచ్చాము. మా ఫ్రెండ్స్తో అకీరా ఉన్నాడు. సో ఈమె నా ఫ్రెండ్ ధనలక్ష్మి. సో ఆమెను మీట్ అయ్యాను. ఇది మా కాలేజ్ అండి, మా యూనివర్సిటీలో మాదొక వింగ్, అది ఒక ఫార్మసీ డిపార్ట్మెంట్. సో అక్కడి నుంచి ఇదంతా మా హాస్టల్. ఇవన్నీ చూస్తుంటే అసలు ఓల్డ్ మెమరీస్ అన్నీ చాలా గుర్తొచ్చి చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను. సో అక్కడి నుంచి మళ్ళీ అరుణాచలం ఫస్ట్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. సో అరుణాచలం టెంపుల్కి బయలుదేరాము. మా ఫ్రెండ్స్ వచ్చి బస్సు ఎక్కించారు. అక్కడికి వెళ్ళినాక ఒక చిన్న క్యూట్ అమ్మాయి ఇక్కడ వచ్చింది. సో తనతో చాలాసేపు టైం స్పెండ్ చేశాను నేను కూడా. అండ్ అకిరా కూడాను ఆమె చూడాలని చెప్పి వర్క్నే హోంవర్క్ చేయడం ఇదంతా కూడా స్టార్ట్ చేశాడు. సో తనకు చూపించమని కూడా అడిగాడు. తను పడుకుందిరా అని చెప్తే ఇంకా ఆగిపోయాడు. సో ఆ తర్వాత ఇక్కడ నేను ఇది ఒకటి చూసానండి, బీ కైండ్ టు యానిమల్ అని చెప్పి చాలా బస్సెస్లో ఇలా అంటించారు. సో ఎనీహౌ చెప్పుకోవాలంటే మంచిదే. సో తిరువనామలై వచ్చేసాము. తిరువనామలై అంటే ఏమీ లేదు, అరుణాచలమే. సో దిగంగానే ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసాము. టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన తర్వాత రూమ్ వెతుకుదామని చెప్పి వెళ్ళాను నేను. సో నేను ఒక్కడనే వీళ్ళని ఇక్కడ ఉంచేసి రూమ్ వెతకడానికి వెళ్ళాను. ఇది జస్ట్ 100 మీటర్స్ కూడా ఉండదు, ఒక 50 మీటర్స్ ఉంటుంది టెంపుల్ నుంచి. ఈ హోటల్కి ఎప్పుడైనా విజిట్ చేయండి. జస్ట్ 1300 తీసుకున్నారు, మంచి రూమ్ ఇచ్చారు. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్తే ఈ హోటల్కి మాత్రం మీరు విజిట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు అరుణాచలం టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. బాయ్ బాయ్. వీడు మళ్ళీ హోంవర్క్ స్టార్ట్ చేసాడు. నా ప్రీవియస్ వీడియో చూశారు కదా, అందులో నేను స్టార్ట్ అయినప్పటి నుంచి చెన్నైలో దిగినంత వరకు కూడా పెట్టాను. అండ్ ఆ తర్వాత మా ఫ్రెండ్స్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ అరుణాచలం వెళ్ళాలి అని అంటే అక్కడికి వచ్చి బస్సు కూడా ఎక్కించారు. అయితే అరుణాచలం వచ్చేసరికి లేట్ అయ్యింది. డిన్నర్ చేసి రూమ్ తీసుకునేసరికి లేట్ అయ్యింది. అయినప్పటికీ పొద్దున్నే బయలుదేరాము ఒక 6 o'clockకి. గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము. మొత్తం 8 లింగాలు ఉంటాయి. సో మీకు ఈరోజు అవన్నీ నేను చూపిస్తాను. యాక్చువల్గా ఫస్ట్ లింగం ఇంద్రలింగం. అక్కడికి వెళ్తేనేమో ఫోన్ అలౌ లేదు. యాక్చువల్గా ఎక్కడ కూడా తీయకూడదు, కానీ మీకోసం నేను వీడియో కొంచెం ట్రై చేశాను. సో మ్యాక్సిమం నేను మీకు చూపిస్తాను. అండ్ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ చేయాలి అని అంటే నైట్ టైము లేదంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, ఎండ అస్సలు తట్టుకోలేము. అండ్ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుంది కూడా, మీకు ఫీల్ బాగుంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఇంద్రలింగం చూపించలేదు నేను, అగ్నిలింగం చూపించాను. అండ్ ఇది వచ్చి రమణ మహర్షి ఆశ్రమం అండి. నిజంగా ఇక్కడ అందరూ చాలామంది ఎక్కువ మంది ఫారినర్సే ఉన్నారు, ఏంటో తెలియలేదు. లోపల మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇది వచ్చి యమలింగం సెకండ్ది. అండ్ ఇది థర్డ్ది వచ్చి నైరుతి లింగం.
ఈ లింగాలు నేమ్స్ ఎలా అంటే మనకి వాళ్ళు చెప్పింది లైక్ దిక్కులు సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఉంటాయి కదా, సో వాటికి ఇచ్చేస్తూ 8 పేర్లు అనమాట. సో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అని చెప్పి టోటల్ 8 ఉంటాయి. సో నేను మీకు ఆల్మోస్ట్ 6 చూపించాను. అండ్ ఇదేనండి మెయిన్ టెంపుల్. టోటల్ అక్కడ మీకు ఆటో కూడాను ఎంత ఛార్జ్ చేస్తాడంటే 800 ఛార్జ్ చేస్తాడు. టోటల్ అన్ని లింగాలు చూపిస్తాడు అండ్ రమణ మహర్షి ఆశ్రమం కూడా చూపిస్తాడు. ఇది మెయిన్. యాక్చువల్గా మేము వెనక నుంచి వెళ్ళాము, అది 150 రూపీస్ అన్నారు. సరే పే చేద్దాము అని అంటే అక్కడ పేటిఎం కానీ లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమీ లేదు, క్యాష్ తెమ్మన్నారు. క్యాష్ నేను తీసుకొని వెళ్ళలేదు. సో మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడికి వచ్చాము మేము. ఇది ఏంటంటే ఫ్రీ దర్శనం. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు ఫ్రీగా వెళ్ళిపోయాము, ఎండ లేదు, కానీ వచ్చేటప్పటికి కాలు నిజంగా చాలా మండిపోయాయి, అసలు అంతగా ఎండ ఉంది. సో ఇదండి మెయిన్ గోపురం. ఇది ఆ రోజుల్లోనే అంత హైట్లో అంత ఎన్నో టన్నులు అంటారు, చాలా ఎక్కువ టన్నులు. అంత పైకి ఎలా పెట్టారు అన్నది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అండ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. కంపల్సరీగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది మీరు. అండ్ లోపల కూడాను మేము ప్రసాదం కోసం అని చెప్పి, ఇది లోపల ఆర్కిటెక్చర్ అండి, చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మీకు ప్రసాదం కూడా అక్కడ అమ్ముతారు, 10 రూపీస్. టేస్ట్ కూడా చాలా బాగుంది. దర్శనం అయిన వెంటనే మేము కాంచీపురం అయితే స్టార్ట్ అయ్యాము. కాంచీపురం జర్నీ అయితే మాత్రం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకు కష్టమైందో ఏంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాంచీపురం కూడా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. అకీరా చెప్పినంత ఈజీగా అయితే మేము కాంచీపురం వచ్చేయలేదు. 2.5 అవర్స్ అని గూగుల్లో చూపించింది, కానీ 5.5 అవర్స్ తెచ్చాడు. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయాం. సో ఫైనల్లీ అయితే కాంచీపురం అయితే వచ్చేసాం. సో అరుణాచలం టు కాంచీపురం 2.5 అవర్స్ రావాల్సింది 5.5 అవర్స్ పట్టింది. అండ్ అది కాకుండా వచ్చిన వెంటనే మేము ఏంటంటే ఒక వెజిటేరియన్ హోటల్ చూసాము. ఇది నిత్యామృతం అని. ఈ హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో వెజ్ నేను ఎంత మంచి ఫుడ్ తినడం ఇదే ఫస్ట్ టైం, చాలా బాగుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అక్కడ కూడా ఈ ఊతప్పం అంతా కూడా కంప్లీట్ చేసేసాడు. ఇక్కడ టేస్ట్ చేస్తే మీరు కూడా ఆగి చూసి అంటారు. సో దీనికి 5 out of 5 రేటింగ్ ఇవ్వచ్చు, అంత బాగుంది ఈ హోటల్ అయితే. ఇది అయిపోయినాక శ్రీ కంచి కామాక్షి టెంపుల్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. అసలు ఈ గుడి అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తే ఆగి చూసి అని అంటారు. టెంపుల్ లోపలికి వెళ్లకుండానే చాలా వర్షం స్టార్ట్ అయ్యింది. జస్ట్ ఇలా నార్మల్గా స్టార్ట్ అయ్యింది, ఇంకా మేము టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. సో టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేసరికి చాలా అంటే చాలా బీభత్సం. సో ఇక్కడ జరిగిన మంచి ఏంటి అంటే చాలా తక్కువ, ఒక 100 మెంబర్స్ కూడా ఉండరు, అంత తక్కువ క్రౌడ్తో ఆ దర్శనం చాలాసేపు ఉంచారు. మంచిగా సింపుల్గా అయిపోయింది, అదొకటి. అండ్ సెకండ్ది ఏంటంటే మేము ఇంకొక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, వరదరాజుల టెంపుల్కి. సో ఆ టెంపుల్కి వెళ్ళాలి అంటే జస్ట్ 100 రూపీస్, కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేదానికి 600 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఎందుకంటే చూడండి రోడ్స్ అన్నీ కూడా ఇలా అయిపోయినాయి, చాలా అంటే చాలా, అసలు ఒక్కరు కూడా రానని సరే. ఆటో ఆయన కూడాను బాగా సఫర్ అయ్యారు, ఆటో ఎక్కడైనా ఆగిపోద్దేమో అని. సో కష్టపడి ఎలాగో ఒకలాగా టెంపుల్కి అయితే తెచ్చేశారు. అయినప్పటికీ కూడాను ఈయన ఇబ్బంది పడ్డారు ఆటో అయిపోద్దని. మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే లోపలికి ఆటో లోపలికి వాటర్ వచ్చేస్తుంది, అంత వరద, చాలా బీభత్సమైన వర్షం అసలు. దీనివల్ల మేము నెక్స్ట్ కాంచీపురం అయిపోయినాక వేలూరు వెళ్తాం కదా, వేలూరులో కూడా ఇబ్బంది పడ్డాము. అదేంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. కానీ ఇదిగోండి టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇది ఒక ఫేమస్ టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. బట్ ఆ వర్షంతో కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడాను ఎక్కడైతే ఈ టెంపుల్లోనైతే ఒక 10 మెంబర్సే ఉన్నాము. సో అన్ని దర్శనాలన్నీ అయితే బాగా జరిగినాయి. అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ లతా కూడాను ఎవరూ లేకపోవడం వల్ల అక్కడ ఫ్రీగా ఉన్నది దర్శనంకి, క్యూ లేదు, దూరంగా నడవాల్సిన పని లేదు. మీకు చూపిద్దామని చెప్పి ఇదంతా నేను తిరిగాను తప్ప ఇంత తిరగాల్సిన పని కూడా లేదు, షార్ట్కట్లో వెళ్ళిపోవచ్చు. సో ఇదేంటంటే ఆ బల్లిని టచ్ చేస్తే మనకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇదంతా కూడా పోయిద్ది అన్నారు. ఇక్కడ కూడా ఛార్జ్ చేశారు, ఫ్రీ కాదు. అండ్ నా నెక్స్ట్ వీడియో వేలూరు గోల్డెన్ టెంపుల్. సో అక్కడ మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. ఇంత కమర్షియల్ టెంపుల్ నేను ఎక్కడైతే చూడలేదండి, పూర్తి కంప్లీట్గా కమర్షియల్ అనిపించింది. ఎక్కడ కూడా నాకు ఒక డివోషనల్ ఫీల్ ఏం అసలు రాలేదు. జస్ట్ ఎప్పుడో ఒక 10 years బ్యాక్ వెళ్ళాను, అప్పుడు నాకేమనిపించలేదు. ఇప్పుడు కూడా అసలు నాకు అసలు టెంపుల్ అనే ఫీలింగే లేదు, ఏదో ఒక మ్యూజియం లాగా అనిపించింది.
సో నా సజెషన్ ఏంటంటే గోల్డెన్ టెంపుల్, వేలూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్కి ఎవ్వరూ వెళ్ళకండి, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. అంతా ఎలా అనిపించిందంటే 150 రూపీస్ టికెట్, ఇక్కడ కూడాను అంత కమర్షియల్గా ఏదో ఒక టికెట్, ఆర్టీసీ బస్ టికెట్ లేకపోతే ఒక సినిమా టికెట్ తీస్తున్న ఫీలింగే అంతా కూడాను. 150 రూపీస్ టికెట్ ఇక్కడ ఎంట్రన్స్. ఫ్రీ దర్శనం ఎప్పుడు అని అడిగితేనేమో మధ్యాహ్నం 12 గంటలకని అన్నారు. సో అస్సలు నాకేం అనిపించలేదు. ఇగో చూడండి, ఇంతమంది ఏదో ఒక టెంపుల్ ఒక దీనిలాగా రెడీ అవుతున్నారు, కానీ లోపలికి వెళ్తే వీళ్ళందరికీ తెలిసిద్ది. ఏమీ అసలు వెళ్ళకండి. అండ్ నాకు ఈ గోల్డెన్ టెంపుల్ గురించి అయితే మాత్రం ఎక్కువ చెప్పాలని లేదు, టోటల్ కమర్షియల్ ఎలిమెంట్సే కనిపించాయి. సో ఎప్పుడైనా వేలూరు కానీ వెళ్ళినట్లయితే ఈ ఫోర్ట్కి అయితే విజిట్ చేయండి. నేను విజిట్ చేయలేకపోయాను, నాకు లాస్ట్లో తెలిసింది దీని గురించి. సో పాండిచ్చేరి వెళ్ళాలి, ఇంకా టైం సరిపోదని చెప్పి ఇంకా వచ్చేసాను. ఈ ఫోర్ట్ విజిట్ చేయండి తప్ప వేలూరులో ఇంకేం చూసేదానికి నాకేం అనిపించలేదు. సో మేము ఎన్ని ట్రిప్పుల్లోనే వేలూరు నాకు కొంచెం వేస్ట్ అనిపించింది. అండ్ పాండిచ్చేరి స్టార్ట్ అయ్యాం. ఆటో వాళ్ళు దోచుకున్నంతగా ఎవరు దోచుకోలేరు, ఆటో వాళ్ళు అండ్ క్యాబ్ వాళ్ళు కూడా. నేను యాక్చువల్గా చెప్పాను కదా 2 అవర్స్ ట్రావెల్ చేయాల్సిన కాంచీపురం టు వేలూరు 2.5 అవర్స్ ట్రావెల్ చేయవలసింది, నేను 5 అవర్స్ ట్రావెల్ చేశానని విసిగిపోయి సరే క్యాబ్ బుక్ చేసేసుకుందామని చెప్పి క్యాబ్ చూశాను. వేలూరు టు పాండిచ్చేరి క్యాబ్స్ అవైలబుల్ లేవు, బట్ ప్రైవేట్గా అక్కడ ఉంటారు కదా వాళ్ళని అడిగితేనేమో 6000 రూపీస్ చెప్పాడు పాండిచ్చేరి వెళ్ళేదానికి. సో నాకు షాకింగ్ అనిపించింది. టికెట్ ఏమో బస్ టికెట్ ఏమో 200 రూపీస్, బట్ క్యాబ్స్ అడిగితేనేమో 6000 చెప్పాడు. సో నాకు ఇంకా వెళ్ళాలనిపించక మళ్ళీ బస్సులోనే వెళ్ళాను. అండ్ ఆటో వాళ్ళు కూడా చాలా అంటే చాలా దోచుకుంటారు, కొంచెం చూసుకోండి ఎప్పుడైనా సరే తమిళనాడు వెళ్ళేటప్పుడు ఆటో వాళ్ళతో క్యాబ్ వాళ్ళతో జాగ్రత్త. సో ఫైనల్లీ పాండిచ్చేరి అయితే వచ్చేసాము. అంతా డివోషనల్ ట్రిప్ అంతా అయిపోయింది. పాండిచ్చేరి వచ్చాము, కొంచెం రిలాక్స్గా అనిపించింది. ఎందుకంటే అక్కడ టెంపుల్ రిలాక్స్గా అనిపించినప్పటికీ కూడా టైర్డ్ అయిపోయాము ఫుల్గా నడిచి ఇదంతా కూడాను. ఫ్రెండ్స్తో నేను చాలాసార్లు పాండిచ్చేరి వచ్చాను కానీ ఎక్కడికి ఏం తిరగలేదు, బట్ ఈసారి మాత్రం చాలా టైం స్పెండ్ చేశాను. 2 డేస్ ఆల్మోస్ట్ ఉన్నాను. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మీకు టోటల్ పాండిచ్చేరి అంతా నీట్గా క్లియర్గా చూపిస్తే ఏం చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. I like your beauty, I like your fashion. तुझ्यावर थांबून माझी नजर एक नंबर, तुझे कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते एक नंबर, तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते Okay, 1, 2, 3 start. The already start. Killing by eyes. సో ఫైనల్లీ పాండిచ్చేరి నుంచి అయితే బయలుదేరాము. సో మహాబలిపురం అయితే వెళ్దాం అనుకున్నాం కానీ లతా ఒంట్లో బాగోపోవడం వల్ల చెన్నైలో ఉన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా అక్కడ వచ్చినాక లతా ఒంట్లో బాగలేదు కదా, సో నేనే కుక్ చేశాను, చికెన్ వండాను. అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పుడు వాడు మెక్డీకి అండ్ పిజ్జా హట్కి తీసుకొని వెళ్ళాడు. యాక్చువల్గా లతాకి ఏమేమో తినాలని ఉంది, ఇన్ని రోజులు సరిగ్గా తినలేదని ఇక్కడ ఏమైనా తిందామని అనుకుంటే ఇక్కడ కూడా తనకి మిల్క్ షేక్స్ ఏంటో కావాలంటే ఇక్కడ ఏం లేవని రకరకాల ప్లేసులకు తిరిగాము, ఎక్కడ కూడా ఏం లేవు. సో మళ్ళీ పిజ్జా హట్కే వచ్చాము. వచ్చి పిజ్జా ఆర్డర్ పెట్టాము అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ పెట్టాము. అకిరా కోసం అని వచ్చాం. సో ఇక్కడ ఏదో ఆర్డర్ పెట్టి ఫైనల్లీ ఏదో ఒకటి మొత్తానికి అయితే తిన్నాము. సో వీడే నా ఫ్రెండ్ మనోజ్, చెన్నైలో ఉంటాడు. మేము 2009లో కలిసాం చెన్నైలో. అండ్ అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మా ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగుతూ ఉంది. వాడి ఫ్రెండ్షిప్ నా గురించి చెప్పాలంటే పెద్ద పెద్ద స్టోరీలు ఉన్నాయి. ఎప్పుడైనా టైం వస్తే నేను దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. సో పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయినాక మిల్క్ షేక్ లాంటిది కావాలంటే వేరే స్టోర్కి వెళ్ళాం, లోకల్ స్టోర్. అక్కడ కూడా ఏం లేకపోతే మళ్ళీ మెక్డీకి వచ్చాం. అక్కడ ఒక ఐస్ క్రీమ్ అండ్ మిల్క్ షేక్ లాంటిది ఒకటి ఆర్డర్ పెట్టాము. సో అది రావటానికి కొంచెం లేట్ అయ్యింది, ఎందుకో తెలియదు. వేరే వాళ్ళకి ఇచ్చారు కానీ మాకు ఇవ్వలేదు ఆర్డరు. అండ్ దీని తర్వాత లతాని నేను క్యాబ్ బుక్ చేసి ఇంటికి పంపించేస్తాను.
అండ్ నేను నా ఫ్రెండు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. చిన్న పని ఉందని చెప్పి ఉండిపోయాను నేను. సో వాళ్ళని పంపించేసి నేను అండ్ నా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడండి. నా నెక్స్ట్ వీడియో వచ్చి మీకు చెన్నై నుంచి శ్రీకాకుళం జర్నీ ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు. ఫైనల్లీ అయితే 8 days ట్రిప్ కంప్లీట్ చేస్తున్నాము. ఇంక ఈరోజు మా ఫ్రెండ్తో ఇక్కడ లాస్ట్ అండ్ దెన్ చెన్నై నుంచి శ్రీకాకుళం. ఫైనల్లీ రిటర్న్ అయిపోయే టైం అయితే వచ్చింది. 6 days కంప్లీట్గా తిరిగాము. 7th day బయలుదేరాము ఇంటికి శ్రీకాకుళంకి. అండ్ ఆటో బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ కొంచెం త్వరగానే వచ్చేసాము. మళ్ళీ ఏమైనా ట్రైన్ ఏమైనా మిస్ అవుతామేమో. యాక్చువల్గా నేను చెన్నైలో చదువుకునే టైంలో చాలాసార్లు మిస్ అయిపోయాను ట్రైను. సో భయం నాకు ఉండిపోయింది. సో త్వరగానే వచ్చేసాము. సో అందుకని ఇక్కడ స్టార్ట్ చేయలేదు ట్రైన్ ఇంకను. సో లోపల బాగా వేడిగా ఉండింది. అండ్ అఖిర అయితే మాత్రం అలాగ ఆడుతూనే ఉన్నాడు. వాడు చేసే పనులన్నీ చూస్తూ ఉండండి, అన్ని కోతి చేష్టలన్నీ చేస్తూ ఉన్నాడు. బట్ ఈ ట్రిప్ అంతటికి కూడా అఖిర మాకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అనిపించాడు. ఎక్కడ ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం ఏమి లేదు. తన పని తను చేసుకుంటూ మంచిగా ఉన్నాడు. సో ఇక్కడ నేను ఈ వీడియో ఎందుకు తీసానంటే అండి, ఈయన చూడండి టోటల్ ఆనియన్స్ అన్నీ కూడా బాత్రూమ్ దగ్గర కూర్చొని ఎలా పడితే అలా కట్ చేస్తూ ఆ బ్లాక్ ఫంగస్ ఉంది కదా, దాన్ని జస్ట్ నేను చూస్తున్నానని చెప్పి ఆ బ్లాక్ ఫంగస్ని లైట్గా తీసాడు తప్ప బ్లాక్ ఫంగస్ చాలా అంటే చాలా డేంజరు. ఆ మిరపకాయలు కూడా చూడండి, జస్ట్ ఆయన అప్పుడే పడుకొని లేచి ఇంకా అలాగ వచ్చి అసలు కళ్ళు తుడుచుకుంటున్నాడు, ఏవేవో తుడుచుకుంటున్నాడు, అలానే కట్ చేస్తున్నాడు. పిల్లలకి మనం ఇవే పెడుతుంటాం, ఏదో ఆర్గానిక్ ఫుడ్ లాగా, లేక ఏమీ ఆయిల్ లేదు కదా, జంక్ ఫుడ్ కాదని చెప్పి పెడతా ఉంటాము. ఇది కూడా డేంజరే. చాలా అంటే చాలా అన్హైజీనిక్గా ఉంచారు. అసలు నాకు నచ్చలేదు. చూడండి పొద్దున్న 5 o'clock 4:30కు నేను ఈ వీడియో తీశాను. సో ఆ టైంలో వాళ్ళు అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. సో దయచేసి చిన్నపిల్లలకైతే పెట్టకండి. పెద్దవాళ్ళు మనం ఎలా అయినా సరే చూడండి, ఇతను వచ్చి దాని ఎదురుగానే బ్రష్ చేస్తూ ఉన్నాడు. ఎన్ని తుప్పరులు తులుతున్నాయో, ఎన్ని అసలు అక్కడే బ్రష్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన చెయ్యి అక్కడ సరిగ్గా వాష్ కూడా చేయలేదు. ఈయనకి మళ్ళీ హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఉప్మా చేసి ఆయన కూడా వస్తాడు. ఆయన కూడా వచ్చి ఉప్మా ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాడు. ఇది కూడా నచ్చలేదు. సో ఖచ్చితంగా రైల్వే స్టేషన్ మనం ట్రైన్ జర్నీ ఏదైనా చేసేటప్పుడు మాత్రం పిల్లల కోసం సెపరేట్గా ఫుడ్ తీసుకెళ్ళండి. దయచేసి ట్రైన్లో దొరికే ఫుడ్ మాత్రం ఏది కూడా కొనివ్వకండి. సో ఇది నా 8 days ట్రిప్ అయితే అయిపోయింది. అండ్ నా నెక్స్ట్ జర్నీ కూడా మీకు చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బై బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.